హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వ చెరువులో 170/1 సర్వే నెంబర్లో వెలిసిన 8 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మల్లంపేట్ కత్వ చెరువు FTL విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట్లో లక్ష్మీ నివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాస్లను కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. అప్పటికే 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావన్నింటినీ ఫోర్జరీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో DPO ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంటు కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్లను ఆపాలని, బ్యాంక్ అధికారులలోనూ నిలిపివేయాలని ఆర్డినెన్స్ జారీ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులతో దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల ధనదాహానికి అక్రమ విల్లాలన్నీ సక్రమ విల్లాలుగా మారిపోయాయి. పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంటి నెంబర్ల ఆధారంగా డబుల్ పన్ను విధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయొచ్చనే కొత్త వరవడిని దుండిగల్ మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసింది. ఏది ఏమైనా హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం ఈ కత్వ చెరువును విజిట్ చేసి ఈ రోజు FTL ఉన్న 3 విల్లాలు, బఫర్లో ఉన్న 5 విల్లాలను నేలమట్టం చేశారు.